72వ అఖిల భారత సహకార వార్షికోత్సవాలు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట గ్రామ పంచాయతీలో జరిగిన అంతర్జాతీయ సహకార సంస్థల సంవత్సరం 2025లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని సహకార శాఖలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు 2025 సందర్భంగా ఎన్సీడీ మరియు ఎన్సీబీఎస్ ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ సహకార సంస్థల ద్వారా గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై పలు చర్చలు, కార్యకలాపాలు జరిగాయి. కార్యక్రమంలో భాగంగా కోఆపరేటివ్ సొసైటీపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ రావుల వీరేంద్ర నాయుడు, ఇందుకూరుపేట మండలం టీడీపీ అధ్యక్షులు వై పవన్ రెడ్డి, ఇందుకూరుపేట మండలం బీసీసీఎల్ అధ్యక్షులు మారుబోయిన జనార్దన్ గౌడ్, టీడీపీ పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చెంచు కిషోర్, హనుమంతరావు నాయుడు, కె శ్రీనివాసులు రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు గుడి హరికుమార్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా సహకారాధికారి గుర్రప్ప, జిల్లా ఆడిట్ ఆఫీసర్ తిరుపాల్ రెడ్డి, సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ రవికుమార్, జిల్లా సహకార విద్యాధికారి శ్రీనివాసులు, ఇఫ్కో ఎస్ఓ లక్ష్మీనారాయణ, జి అమర్నాథ్ రెడ్డి, పి కృష్ణ చైతన్య, ఎస్ ప్రేమలత, రైతు సోదరులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనేది చాలా గొప్పది. డిసిఓ గారు చెప్పినట్లుగా ఒక 120 సంవత్సరాల కింద ఏర్పడింది. 1904లో ఏర్పడ్డాయి ఈ రైతుల కోసం అనేది. ఇంత ప్రాచీనమైన వ్యవస్థ ఇది. సో రైతుని ఆదుకునేది ఒక కోఆపరేటివ్ వ్యవస్థనే అనమాట. ఇప్పుడు మనం అనుకుంటున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కమర్షియల్ బ్యాంకులు కానీ, ఇవన్నీ వాణిజ్య బ్యాంకులు. మన సార్ చెప్పినట్టుగా ఫస్ట్ ఏర్పడింది 1904లో మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పడ్డాయి. 1912లో డిసిసి బ్యాంకులు ఏర్పడ్డాయి. తర్వాత భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, భారత స్వాతంత్రోద్యమ నాయకుడు, 1924 ఆంధ్ర బ్యాంకు స్థాపించారు. వారు కూడా గొప్ప కోఆపరేటర్ అన్నమాట. ఈ తర్వాత ఈ స్టేట్ బ్యాంక్ అనేది బ్రిటిష్ వాళ్ళది, ఇది ఇంపీరియల్ బ్యాంక్. దాన్ని 1950లో మనం జాతీయం చేసుకొని ఉన్నాం. సో 1967 వరకు ఏ రైతుకైనా కోఆపరేటివే ఇవ్వాలి, స్టేట్ బ్యాంకులు ఏమి ఇచ్చేటివి కాదు. ఒక్క జాతీయం చేసిన తర్వాతనే బ్యాంకుల్ని 18 బ్యాంకులను జాతీయం చేశారు అప్పుడు ప్రధానమంత్రి గారు. సో అప్పటి నుంచి ఇవి కూడా చిన్నగా వ్యవసాయానికి ఇచ్చినారు. ఎన్ని ఇచ్చినా కూడా భారతదేశం వ్యవసాయ దేశము, 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. సో రైతుకు కావలసిన వడ్డీ కానీ, పరపతి కానీ, తక్కువ వడ్డీకి రుణాలు అందజేయడము, పంటల్ని ఆదుకోవడము, పంటలు ప్రొక్యూర్ చేయడము, ఎరువులు ఇవ్వడము, పంటల్ని నిలువ చేసుకోవడము, ఇవన్నీ చేసేది ఒక సహకార వ్యవస్థనే అన్నమాట. భారతదేశం వ్యవసాయంలో మనకు వచ్చేటువంటి ఇబ్బందులు, అందువల్ల మన సంఘాలు ఏవైతే సేవలు అందిస్తున్నాయో ఈ సేవలన్నింటినీ కూడా అందరూ కూడా వినియోగించుకోండి. తద్వారా మనం అభివృద్ధి చెందుతాము, సంఘం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వారోత్సవాల సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. వాళ్ళకి సరైన టైంలో మనకి యూరియా అందుతుందా లేదా, దాంట్లో మనకి సచివాలయానికి వెళ్ళి వాళ్ళు జాబ్ కార్డు తీసుకొని దాని ద్వారా యూరియా సప్లై చేస్తున్నారని చెప్పేసి కూడా జనాలు ఒక అపోహ ఉంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారికి ముఖ్యంగా మా యొక్క వినపం చెప్తా ఉన్నాము. రైతులకి ఎందుకనంటే ఇప్పుడు దాకా పండించిన పంటకి వాళ్ళకి గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి నానో యూరియా కూడా వాడమని చెప్పి లాస్ట్ మనం మీటింగ్లో కూడా చెప్పాము. నానో యూరియా వాడిన దానివల్ల రైతులకి ఎటువంటి దిగుబడులు లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా రైతులు కూడా చాలామంది చెప్పడం జరిగింది. దయచేసి మా చైర్మన్ గారికి, డైరెక్టర్లకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు మేము చిన్న అనుభవం చెప్తా ఉన్నాం. రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఫర్టిలైజర్స్, యూరియా కూడా సకాలంలో అందించే విధంగా మీరు కృషి చేయాలి సార్. అదేవిధంగా ఇప్పుడు రైతులు మన పెద్దలు మన హనుమంతనాయుడు గారు చెప్పిన విధంగా రైతులకి మన సహకార సంఘం ఆల్రెడీ ఇప్పుడు మనది ప్రాఫిట్లో ఉంది. రైతులు వ్యవసాయ రుణాలకి గోల్డ్ లోన్ పెట్టుకొని వ్యవసాయ రుణాలు తీసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క గోల్డ్ లోన్ మీద కూడా మీరు అందరూ కూడా పరిశీలించి ఇంట్రెస్ట్ రేట్ కూడా కొంచెం తగ్గిస్తే రైతులకు కూడా మనం కొంత ఆదుకున్నట్టు కూడా మనం ఉంటుంది. దీన్ని కూడా మీరు కొంత దృష్టిలో పెట్టుకొని
ఎందుకనంటే మన కూటమి ప్రభుత్వం అన్ని విధాలు కూడా రైతులకి ఏ విధంగా చేస్తే మంచిదని చెప్పి కూడా అదే విధంగా ముందుకు పోతా ఉంది. అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక విధాలుగా కూడా సహకారం అందిస్తూ ఉంది నరేంద్ర మోడీ గారి సారథ్యంలో. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని మనం ముఖ్యంగా మనం ఈరోజు 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు 2025లో జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆత్మనిర్భర్ భారత్ ఈ కార్యక్రమంలో మన సహకార సంఘాల ఈ పాత్ర ఎంతైనా అవసరం అని చెప్పేసి ఆయన కూడా ఒక పిలవడం జరిగింది. దాంట్లో భాగంగానే మన సహకార సంఘాలు రైతులకు ఎంతో మేలు చేసేవిగా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. నాకు తెలిసినప్పటి నుంచి కోఆపరేటివ్ బ్యాంకు ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే రైతులకు సక్రమమైన టైంలో యూరియా ఇట్లా రైతులకి కావలసిన సేవ చేసే దాంట్లో చాలా ముందుంది. అట్లాగే ఇప్పుడు హనుమంతరావు అని చెప్పినట్టు కంప్యూటరైజేషన్ చాలా అవసరము. దానికి కూడా ఎన్నో సంస్కరణలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు త్వరలోనే డిజిటలైజేషన్ కూడా రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉండే ఇబ్బందులు కూడా తొలగిపోతాయని కోరుకుంటున్నాను. అలాగే ఏ సంస్కరణలు వచ్చినా ఏం చేసినా రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాలనేదే మన కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ ఆలోచనని సక్రమంగా అవలంబించి రైతులకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చేసేలా చేయాలని చెప్పేసి మన వేదిక నడిచిన పెద్దలందరినీ కోరుకుంటూ